హాయ్ అండి, వెల్కమ్ టు మోనికా బ్లాగ్. ఈరోజు అయితే మనం చాలా ఈజీగా టేస్టీగా ఉండే ఎగ్ కీమా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. అసలు ఈ ఎగ్ కీమా కర్రీ అయితే మెయిన్గా రోటీస్లో కానీ నాన్, చపాతీ, ఫుల్కా దేంట్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుంది అనమాట. ముందుగా అయితే ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. కొంతమంది ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాక ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటారు. నేనైతే రివర్స్ అనమాట. ఫస్ట్ చిల్లీస్ వేసుకుంటాను. అది ఫ్రై అయిందనుకోండి, ఆ స్పైసెస్ ఏదైనా ఉన్నా కానీ మనకు అంతగా తెలియదు అనమాట. అందుకని ఫస్ట్ చిల్లీ వేసేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక 4 తాలింపులు వేసుకుంటున్నాను. అవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోండి. హై ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు, బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. అంటే అరోమా, ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. అందుకనే హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి, త్వరగా అండ్ క్విక్గా అయిపోతుంది. దాని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత పసుపు కూడా వేసుకొని లైట్గా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి, బాగుంటుంది అనమాట. ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే ఆ పసుపు ఆ ఫ్లేవర్ ఏం రాకుండా మీకు అంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. అందుకని చెప్పి ఆ తర్వాత ఒక పెద్ద సైజు 2 టొమాటోస్ తీసుకుంటున్నాను. ఇవి మాత్రం బాగా మగ్గించుకోండి. అవి ఎలా అంటే స్మాష్ అయిపోవాలన్నమాట, అలా మగ్గించుకోవాలి. మన టొమాటోస్తో పాటే కల్లుప్పు కొంచెం అంటే టేస్ట్కి తగ్గట్టుగా, స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా వేసుకోండి. బాగా వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేయాలన్నమాట. అలా ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా. ట్రై చేస్తూ ఉండండి. ఏదైనా ఐటెం ట్రై చేస్తేనే మనకి కూడా వీళ్ళు వస్తుంది అన్నమాట. నేనైతే ఇది ఫస్ట్ టైమే చేస్తున్నాను, యూట్యూబ్లో సెర్చ్ చేసి మరి. కానీ నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఆర్డర్ చేసుకుంటాను అనమాట ఎగ్ కీమా కర్రీ. అందుకని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి నేను ఈ వీడియో తీస్తున్నాను. టొమాటోస్ ఎందుకలా స్మాష్ చేశానంటే గ్రేవీ ఎక్కువ వస్తుందన్నమాట, అందుకని స్మాష్ చేశాను. అంటే టొమాటో కొంచెం తొక్కులుగా ఉన్న పైన లేయర్ ఏదైతే పీల్ ఉంటుందో కొంతమందికి అది వస్తే నచ్చదు, నాకు కూడా అంతే అనమాట. అందుకనే స్మాష్ చేసుకున్నాను, బాగా కుక్ అవుతుంది. ఒక 5 మినిట్స్ ఉన్నానంటే ఇట్లా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసేసుకోండి. తర్వాత సాల్ట్ చెక్ చేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. అందుకని చెప్పి మంచి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ 6 ఎగ్స్ కీమా తురిమేసుకున్నాను అనమాట. మన అందరి ఇళ్ళల్లో తురిమేది కంపల్సరీగా ఉంటుంది. లైట్గా గ్రైండ్ చేసేసుకొని నేను మిక్స్ చేసేసుకున్నాను. లేదు నేను వంట చేసుకునేటప్పుడు దాని మీద వేసుకున్నాను అంటే అది మీ చాయిస్ అనమాట. నేనైతే ముందుగానే గ్రైండ్ చేసుకున్నాను అనమాట. నాకు కొంచెం వాటర్ తక్కువైనట్టు అనిపించింది, అంటే దగ్గరగా వచ్చేసింది కదా, కొంచెం లైట్గా వాటర్ వేసుకున్నాను. ఆ తర్వాత మనకు కావాల్సిన థిక్ కన్సిస్టెన్సీలో వచ్చిందనమాట. లైట్ కొంచెం సాల్ట్ చూసేసుకొని సాల్ట్ వేసుకున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీర కూడా చల్లుకోండి. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉండే ఎగ్ కీమా కర్రీ రెడీ అయిపోతుంది.